మన ఛానల్లో చాలా సులభంగా రుచికరంగా చేసుకునే స్వీట్ రెసిపీ సగ్గుబియ్యం పాయసం తెలుసుకుందామండి. పండుగలలో ప్రత్యేక సందర్భాల్లో చేసే ఈ పాయసం చాలా తియ్యగా టేస్టీగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా ఉంటుందండి. అంతే, ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ రెసిపీని తయారు చేద్దాం రండి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు సగ్గుబియ్యంతో సేమియా పాయసం చేస్తున్నానండి. దానికోసం ఒక కప్పు చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను, అలాగే కప్పులో సగం సేమియా తీసుకున్నానండి. కొంచెం జీడిపప్పు, కిస్మిస్, ఒక అర గ్లాసు పాలు తీసుకున్నాను. ఇప్పుడు దీనికోసం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందామండి. అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఆ నెయ్యి కొంచెం కరగాలి. కొంచెం కరిగాక కొంచెం నెయ్యి కరిగింది కదండి, ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుందాము. ఇలా నెయ్యి వేసి సగ్గుబియ్యం వేసుకుంటే విడివిడిగా కొంచెం అతుక్కోకుండా వస్తాయండి. అందుకని నెయ్యి వేసుకుని సగ్గుబియ్యం వేసుకున్నాను. వీటిని ఒక్కసారి కలిపేసుకుందాం ఆ నెయ్యి అంతా పట్టేలాగా. పాలని సగ్గుబియ్యంలో పోసేసుకుందామండి. ఈ పాలతో పాటు ఈ సగ్గుబియ్యం మంచిగా మెత్తగా ఉడికేలాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారుగా సగ్గుబియ్యం అంతా దగ్గర పడి పాలతో బాగానే ఉడికేయండి. ఇప్పుడు ఇదే టైంలో మనం ఈ సేమియా తీసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియా అంతటిని వేసేసుకుందాం. వేసేసుకుని ఒక అర గ్లాస్ నీళ్ళు కలుపుకుందామండి. మరి చిక్కగా అయిపోతుంది సగ్గుబియ్యం కాబట్టి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మరొక 5 నిమిషాలు ఈ సేమియా ఉడికే వరకు ఉడికించుకుందాం. ఈ సేమియా సగ్గుబియ్యంతో పాటు బాగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుందండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా, సేమియా అంతా కూడా బాగా ఉడికింది. నేను సగ్గుబియ్యం ఎక్కువ వేసుకున్నానండి. సమ్మర్లో చలవ చేస్తుంది కాబట్టి సగ్గుబియ్యం ఎక్కువ వేసుకున్నాను. రెండు సమానంగా వేసుకున్నా కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఈ షుగర్ అంతా వేసేసుకుందామండి. బ్రౌన్ షుగర్ వేసుకున్నామండి. దీన్ని అంతటిని బాగా కలిసేలా కలిపేసుకున్నాము. మనకి బాగా చిక్కగా అయిపోతే ఒక అర గ్లాస్ నీళ్ళు కలుపుకోవచ్చండి. కొంచెం ఇలాచీ పొడి వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని ఇందులో కలుపుకుందామండి. చిన్న ప్యాన్ పెట్టుకుని అది హీట్ నెయ్యి వేసుకుంటున్నాము. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందామండి. జీడిపప్పు అన్నీ కొంచెం వేగాక గోల్డెన్ వచ్చే టైంలోనే ఈ కిస్మిస్ని కూడా వేసేసుకుందామండి. రెండు కలిపి వేగే టైంకి జీడిపప్పు మంచి కలర్ వస్తాయి. రెండు కొంచెం వేగేలా వేయించుకుందామండి. కిస్మిస్ ఇలా పెద్దగా ఉబ్బుతాయి కదండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేయించుకున్న జీడిపప్పు అంతటిని ఈ సేమియాల పాయసంలో వేసేద్దామండి. కలిసిలాగా కలిపేసుకుంటే మనకి సేమియా పాయసం రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. See you soon with another tasty recipe. Thank you for watching.